హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 2 గ్లాసుల దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి కొంచెం ఉప్పు ఇంకా పసుపుని యాడ్ చేసుకోవాలి. ముందుగానే ఇలాగ క్యాలీఫ్లవర్ని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని ఈ వాటర్లోకి అయితే యాడ్ చేసుకొని 2 నుండి 3 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కుక్ అయ్యాక అందులోకి పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ 75% కుక్ అయిన తర్వాత 2 సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోని అయితే యాడ్ చేసుకోవాలి. టమాటో ఉడికిన తర్వాత ఇది చల్లారేంత వరకు పక్కకు పెట్టుకుందాము. ఇంతకుముందు ఉడికించిన క్యాలీఫ్లవర్ని తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అది చల్లారిన తర్వాత అది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోకి 2 యాలకులు, 1 చెక్క, లవంగాలు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి వెల్లుల్లి ఇంకా అల్లం కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మరి అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కారం, ఉప్పు యాడ్ చేసిన తర్వాత క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి 1 ఆకు, కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా దగ్గర పడేంత వరకు 7 to 8 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, సింపుల్గా టేస్టీగా క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.